మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఇటీవలే రాజకీయ ప్రస్థానంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి వ్యవహారంలో భాగంగా జరిగిన అవినీతి ఘటనను తమ కంటే వేరే ఒకరు బయట పెట్టారని చెప్పారు. ఈ వ్యవహారంపై సర్కార్ దృష్టి పెట్టకుండా సమస్యను కప్పిపుచ్చడానికి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినట్లుగా ఆమె ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డి చెప్పినట్లయితే ఈ బొగ్గు కుంభకోణం తాము అనుసరించిన ఆచరణలకు వ్యతిరేకంగా ఉంది. నిజాయితీని చూపిస్తే ఈ కేసును సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా సమగ్రంగా విచారించాలని మేము డిమాండ్ చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక పరంగా ఈ వ్యవహారం పెద్ద చర్చలకు కారణమవుతుందని, ప్రజల ముందులో అవినీతి వ్యవహారాలను దాచడం సరికాదు అని ఆమె పేర్కొన్నారు. తమ పార్టీ మరియు ప్రజాప్రతినిధులుగా ప్రజలకు నిజాయితీతో వ్యవహరించాలని సబితా ఇంద్రారెడ్డి హై లెవెల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, ఇదే సరైన దిశలో రాష్ట్రం ప్రజాస్వామ్య విలువలను రక్షించగలగదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ విధమైన చర్యల వల్ల ప్రజల నమ్మకాన్ని పొందడం కష్టమవుతుందని, అవినీతి కేసులను తక్షణం బయటకు తేల్చకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకు మేము పెద్ద నష్టం జరుగుతుందని హెచ్చరించారు. మరి బయటపడ్డ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు హరీష్ రావు గారికి ఈరోజు నోటీస్ ఇచ్చిందనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగానే మీకు నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించండి. ఈ బొగ్గు కుంభకోణంలో అవినీతి జరిగిందా లేదా, ఏ విధంగా అవినీతి జరిగిందనేది బయటకు రావాలి. తెలంగాణ ప్రజలకు స్పష్టం కావాల్సిన అవసరం ఉంది. మీరు సుప్రీంకోర్టు జడ్జి ద్వారా, సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి నోటీసులు ఎన్ని వచ్చినా కూడా ఎదుర్కోవడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఉంది, అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా మీరు నోటీసులు ఇచ్చి డ్రామా ఆడుతున్న విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ గమనించున్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్ తగిన దెబ్బకి గిలగిలా కొట్టుకుంటూ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఈ నోటీస్ ఇచ్చి ఏదో డ్రామా ఆడాలనుకుంటున్న మీ నాటకాలు చెల్లవని, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన ఉంటారని కూడా మనవి చేసుకుంటూ మీరు ఇస్తున్న హామీలన్నీ కూడా చూస్తున్నాం, అన్ని వదిలేసి రాజనీతిక వర్గాల్లో తీవ్ర స్పందనకు కారణమైంది.